ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో ఆనంద్ గౌడ్ గారు, ఈరోజు బీసీల పట్ల మీరు ఉద్యమిస్తూ ఈ ప్రభుత్వం బీసీలకి మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో అన్యాయం చేశారంటూ కూడా మీరు ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సో ఏంటి, నిజంగానే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకు అన్యాయం చేస్తుంది? ఎందుకంటే ఎంతో కొంత నిధులు కేటాయించింది, కానీ కేంద్రం తెలంగాణకి ఏ నిధులు కూడా కేటాయించలేదు. ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంటా ఉంది. సో ఎలా చూస్తారు దీన్ని? ఒక్కటి మీరు ఆలోచించండి, జనాభాలో 50% పైన బీసీలకు మీరు ఇచ్చింది 9,200 కోట్లు. ఇది ఏ 5th క్లాస్ చదువుకున్న వ్యక్తి కూడా అర్థమవుతుంది. అంటే బడ్జెట్ వల్లనే కదా ఏ వర్గమైనా అన్ని విధాలుగా బాగుపడాలన్నా వాళ్ళు ఇచ్చే బడ్జెట్ మీదనే ఆధారపడి ఉంటుంది. నిరుద్యోగులైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, విద్యార్థులైతే వాళ్ళకు డబ్బు సాయం చేసి విదేశాలకు పోవడానికి. నువ్వేమన్నావు? నేను అధికారంలోకి రాగానే గొల్ల కుర్మలకు 100 రోజులలో 2వ విడత గొర్రెలు పంపిణీ చేస్తున్నాను. నేను అధికారంలోకి రాగానే ఒక 6 నెలల రూపాయలని ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తా. పిల్లలకు చదువుకోవడానికి 10 లక్షల రుణం ఇస్తా. పూచికత్తు లేని రుణము 10 లక్షలు ఇస్తా. చేపల పంపిణ అది ఇప్పటికే పెద్ద స్కాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేపల పంపిణీ జరగలేదు. నువ్వు కేంద్రం ఇయ్యలేదు. కేంద్రము విశ్వకర్మ యోజన ద్వారా ప్రతి పేదవానికి, చేతి వృత్తుల వారికి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి పేరు పెట్టలే. కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టలే. కానీ పేరు పెట్టకుండా బీసీలకు ఇవాళ దేశంలో క్యాబినెట్లో 55% బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం కేంద్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీలకు చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలే. రేవంత్ రెడ్డి గారు ఒకటే ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ దోసుకుంటూ, ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ 5 సంవత్సరాలు ఉన్నది మొత్తం గీక్కొని రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు ఇచ్చిపోవాలని డిసైడ్ అయ్యింది. కానీ 20,000 కోట్లు ఇస్తానని వాగ్దానం చేశారని మీరు అంటున్నారు. ఏది ఎన్నికల ముందు ఏది మన బీసీలకి, మరి ఏంటి మరి దీన్ని ఎలా చూస్తారు? మీ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? మేము 2 కండిషన్లు. బీసీలకు బడ్జెట్ కేటాయించాలి. రెండోది 42% చెయ్యకుండా నువ్వు ఎన్నికలకు పోతే గ్రామాన మా ఓబీసీ ఇంటింటికి నువ్వు ఇచ్చిన వాగ్దానం హైలైట్ చేసుకుంటూ మన బీసీల పట్ల వివక్ష చూపిస్తుండు, గాడిదగుడ్డు మన చేతిలో పెట్టిండు. అలా ఎవ్వరు కూడా కాంగ్రెస్కు ఒక్క ఓటు వేయొద్దు. బీసీల సత్తా చూపాలి. 5 ఏళ్ల తర్వాత నీకు పుట్టగతులు లేవని ఇప్పుడే మనం తెలియజేయాలని తెలియజేస్తాం. సో మొత్తానికి చూసుకుంటే ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఆనంద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆనంద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. సో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఏదైతే ఇస్తారన్నటువంటి వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చకపోతే రేపు స్థానిక ఎలక్షన్స్లో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మన ముందు శంకరోళ్ళ రవికుమార్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ఏంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు? సో జరుగుతూ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. సో కేంద్రం ఏదైతే తెలంగాణకి నిధులు కేటాయించకపోవడం, మీరు మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడం కోసమా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న చాలా రకరకాల వార్తలు వినపడతా ఉన్నాయి. ఏంటి నిజంగానే బీసీల మీద ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఏ విధంగా చూడవచ్చు? ముందుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు బీసీలకు అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయమని మేము న్యాయంగా కోరుతున్నాము. ఈ రాష్ట్రంలో 50% మంది బీసీలు ఉన్నారు. 50% మందికి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిరో దాంట్లో కేవలం ముష్టి 3% బడ్జెట్ కేటాయించారు. కేవలం 9,200 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి బీసీ సంక్షేమానికి, బీసీల అభివృద్ధికి ఏ విధంగా మీరు కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. బీసీలందరికీ కూడా గాడిద గుడ్డు ఇద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిశ్చయించుకున్నారు. వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డికి మేము గాడిద గుడ్డే ఇస్తాము. ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాకుండా మేము ఖచ్చితంగా పోరాడతాం.
సో కేంద్రం కూడా తెలంగాణకి పెద్దగా అంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణకి నిధులు కేటాయించకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇక్కడ ప్రజలు 8 మంది ఎంపీలు గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. నెక్స్ట్ మీరు అధికారంలో రావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు అధికారంలో మీరే పైచేయి సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడవచ్చు? మేము ఏమంటామంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది. 8 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఒక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి 7,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలకు ఒక విశ్వకర్మ యోజన, గొర్రెల పథకానికి సంబంధించి, మత్స్య సంపద సంపాదించి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కేవలం బీసీల కోసమే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల రూపాయలు గొర్రెల పథకానికి సంబంధించిన లబ్ధిదారుని అకౌంట్లో వేస్తున్నాడు. 100 రోజులు దాటిపోయింది, 8 నెలలు గడుస్తుంది, గొర్రెల పథకం లేదు, ఆ 2 లక్షల రూపాయలు లేదు. ఉన్న డీడీలు, వీళ్ళు కట్టిన డీడీల పైసలు కూడా రిటర్న్ ఇవ్వడానికి శాతం అవ్వట్లేదు. వర్షాకాలం అయిపోవస్తుంది, చెరువుల్లో నీళ్లు నిండిపోయినాయి. చెరువుల్లో చేపపిల్లల పెంపకానికి ప్రభుత్వం తరపున చేపపిల్లలు ఇవ్వాలా, 100 కోట్ల రూపాయలు బిడ్లేసిర్రు. ఇంతవరకు కూడా చేపపిల్లలు సరఫరా చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఇంత మోసం చేస్తూ మళ్ళీ మొన్న బడ్జెట్లో పుండు పైన కారం జల్లినట్టుగా కేవలం 3%, ముష్టి 3% బడ్జెట్లో కేటాయిస్తే బీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కోపం రాదా? ఈ రాష్ట్రంలో బీసీలకు పౌరుషం లేదా? 100% పోరాడతాం. రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకునేంత వరకు. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా రాజ్యాధికారం కాదు, వాళ్ళకి చేత కాదన్నటువంటి వ్యక్తి, బీసీల పట్ల చిన్న చూపు చూసినటువంటి వ్యక్తి. ఆయన ఖచ్చితంగా బుద్ధి చెప్పేంత వరకు మేము నిద్రపోం. థ్యాంక్ యూ అండి. సో ఏం సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చూస్తున్నాం మనం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి కారణం బీసీలకు అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసాను. గత ప్రభుత్వాలు కూడా, అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా బీసీల కోసం ఎవరు పట్టించుకోలేదు. అగ్రకులాల వాళ్ళే ఆంధ్రాలో ఎక్కుతున్నారు, అగ్రకులాల వాళ్ళే అన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నారు. సో బీసీలకి అడుగడుగున అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీరు ఈరోజు పోరాటానికి దిగారు, హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డని వాళ్ళు అంటున్నారు, కానీ బీసీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గాడిద గుడ్డ ఇచ్చిందని మీరు అంటున్నారు. ఎట్లా చూడొచ్చుదండి? కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా 30 రాష్ట్రాలకు వాళ్ళు అందరికి కూడా సముచిత న్యాయం జరుపుకుంటూ అందరికీ బడ్జెట్ కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ అబద్ధాలే వాళ్ళ ఈ నైజాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆనాడు ఎన్టీ రామారావు 33% రిజర్వేషన్ కల్పించింది ఎన్టీ రామారావు బీసీలకు. కానీ ఇదే కేసీఆర్ ఒక తల్లికి కమల పిల్లలాగా ఉండే వీళ్ళు ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళిద్దరు కూడా దొందే. అయితే ఇక్కడ వినండి, అయితే ఆయన 33% రిజర్వేషన్ని తుంగతో తొక్కి 23% కుదిరించి దాంట్లో కూడా 4-5% మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. ఇదే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముస్లింలు ఈ రిజర్వేషన్ మూలంగా 19 మంది కార్పొరేటర్లు అయ్యారు. అంటే బీసీల రిజర్వేషన్ని గండి కొట్టి ఈయన చేసిన నిర్వాహకం. ఇదే మాట రేవంత్ రెడ్డి ముందర పోయి బీసీ డిక్లరేషన్లో ఏదైతే కామారెడ్డిలో చేసిండో అది 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థ ఎలక్షన్లకు ముందు నేను 42% రిజర్వేషన్ కల్పించినాకనే నేను స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోతా అని చెప్పడం జరిగింది. మరి ఏదైతే చెప్పిండో, వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో మేము రాష్ట్రమంతా ఉద్యమిస్తాం, ఆయనను గద్దె దించే వరకు మేము పోరాడతాం. మరి చెప్పండి. ముందుగా చూసుకుంటే మరి ఈ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. బీసీలకు సంబంధించి అన్ని రకాలుగా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత కేటాయించింది కదా. బట్ మీరు ఇంకా కోరుకోవడానికి కారణం ఏంటి? నేను మీకు చెప్తానేది, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోతే వీళ్ళు ఏమైనా ఊరుకుంటారా? వీళ్ళు ఊరుకునే పద్ధత? వాళ్ళు ఏం ఊరుకోరు. ఆ మ్యాచింగ్ గ్రాంట్ వస్తుంది, ఆ మ్యాచింగ్ గ్రాంట్ వేసి వీళ్ళ ఫోటోలు వీళ్ళ ప్రచారాలకే పని చేసుకుంటుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎంత నిబద్ధత ఉందంటే, ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్కి ముందు
బీసీ సీఎం డిక్లేర్ చేసింది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం అప్పులమయం అయిపోయింది, అప్పులు కుప్పగా మారిపోయింది. సో అయినా కూడా దాదాపు 2,91,000 బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అందరికీ సముచిత న్యాయం చేశారని వాళ్ళు అంటా ఉన్నారు. సో ఏంటి మరి మీకు తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు. ఆనాడు కేసీఆర్ గారు గొర్రెల పంపిణీకి వేసిన ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ వాళ్ళంతా మింగేసి ఈరోజు పేపర్ల మీద గొర్రెలు చూపెడుతుర్రు. మరి ఆ గొర్రెలు పట్టుకురారు, మళ్ళీ ఆ గొర్రెలు ఏంటి, ఆ గొర్రెలు ఏడు ఉంది. మరి ఈయన ఏమంటాడు, ఈయన కూడా అన్నాడు కదా 100 రోజుల్లో నేను గొర్రెలు 2వ విడతల గొర్రెలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవ్వండి, మరి ఆ పని చేయండి. భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన నిలబడుతుంది. దేశవ్యాప్తంలో మేము బీసీలకు సీఎంగా ప్రకటించిన ఘనత భారతీయ జనతా పార్టీది. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ అయినా, హర్యానాలో సైనిక్ అయినా, ఇట్లా చూసుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల నిబద్ధంగా ఉన్నది. ఇది ఒకవేళ బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మేము శాంతియుతంగా 15 రోజుల నుండి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది తహసీల్దార్లకు. అదే క్రమంలో ఈరోజు కలెక్టర్లను కూడా 33 కలెక్టర్లకు ఈ నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే దానికి ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్తున్నా. నేను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నా పేరు సంజయ్ ఘనాతే. నేను ఒక బీసీ బిడ్డను. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు.